హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వివిధ న్యూస్ పేపర్స్లో కూడా ఈ అప్డేట్ అనేది అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిలీజ్కు ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అండి. ఎస్సీ వర్గీకరణ తేలాకనే మనకు నోటిఫికేషన్లు ఇస్తామంటూ కూడా చాలా న్యూస్ పేపర్లు కూడా ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, దీనికి సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు, కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందండి. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యం అనే పరిస్థితి కనిపించడం లేదు. సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదని, ఇక 3 నెలల తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు రావచ్చునని కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. దానికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మనం గమనిద్దాం. గత ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా, తర్వాత అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ గతేడాది దాన్ని రద్దు చేసి 11,000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది. వచ్చిన ఏడాదిలోనే టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని టీచర్ పోస్టులతో డిఎస్సి వేస్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక ఇస్తామని కూడా నాటి ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెట్ నవంబర్, ఏప్రిల్లో నిర్వహిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగానే జాబ్ క్యాలెండర్ను సర్కారు రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇటీవల దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ పరీక్షలు అయితే పూర్తయ్యాయి. ఈ క్రమంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో కూడా నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక కమిషన్ తర్వాతే రిపోర్ట్ అండి. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్చి చెప్పింది. కాబట్టి దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన రిక్రూట్మెంట్ డేటాను కూడా సేకరిస్తున్నది. 2000 నుంచి 2024 వరకు రికార్డులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే రిపోర్ట్కు సర్కారుకు అయితే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత దానిపై క్యాబినెట్లు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీని అమలు కోసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత టైం పట్టే అవకాశం కూడా ఉంది. ఎస్సీ రిజర్వేషన్ అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్లు కూడా తెలుస్తుందండి. ఈ క్రమంలోనే ఏప్రిల్, మే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. 5,000 పోస్టులతో డిఎస్సి అండి. గతేడాది డిఎస్సి వేసి 11,000 పోస్టులను సర్కార్ భర్తీ చేసింది. ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు వచ్చేసి లెక్కిస్తే సుమారుగా 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. దీంతో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి. ఈ లెక్కన 4,000 నుంచి 5,000 పోస్టులు డిఎస్సికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఈ పోస్టులతో డిఎస్సి 2025 నోటిఫికేషన్ అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే 5 జిల్లాల టీచర్ పోస్టులకు అవసరం లేదని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎస్జిటి ఉంటే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్, పండిత్, పీఈటీల అవసరం ఉందని అంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ తక్కువ పోస్టులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరోసారి టీచర్ ప్రమోషన్లు కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన కొలువుల బడి అఫీషియల్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ తరపున ఒక చిన్న గమనిక అండి. ఎవరైతే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు, అలాగే కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు చూస్తున్నారో ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు జెన్యూన్గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు, బ్రో ఇక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించినటువంటి కొన్ని చెప్పండి, అంటే అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి ఏ విధంగా అయ్యాలి, మేల్ అండ్ ఫీమేల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మేల్స్కి ఎలా ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది అనేసి కూడా చాలామంది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నేను మీకు మీ ముందుకు ఒక వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను.
వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు, బట్ వీడియోకి అయితే లైక్ చేయండి.